శ్రీమతి నమః. ద్వారకలో అభిషేక్ మిశ్రా అని వాడు ఐఐటి రూర్కీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాట. యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకున్నాడు. దానిలోనేమో భగవద్గీత శ్లోకాలు అవన్నీ చెప్పుకుంటూ తనని తాను గురువుగా ప్రమోట్ చేసుకుంటూ బయటకు వచ్చాడు. అతను 12 మంది ఆడపిల్లల్ని ట్రాప్ చేశాడనమాట. వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు. ఆ ట్రాప్ లో పడి మోసపోయిన వాళ్ళందరూ పాపం బాగా చదువుకున్న వాళ్ళే, చదువు లేని వాళ్ళు కాదు. అక్కడ వాళ్ళు ఎందుకు ట్రాప్ లో పడిపోయారో తెలుసా? వీళ్ళ అమాయకత్వం. వాళ్ళు చదువుకున్నా ఎంత ఎదిగినా వాళ్ళలో ఒక అమాయకత్వం ఉండిపోతుంది. ఆ అమాయకత్వం వల్ల ట్రాప్ లో పడిపోతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇతని రూర్కీలో ఐఐటి స్టూడెంట్, మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్. అతనికి ఒక గురు పరంపర లేదు, ఒక సంప్రదాయం లేదు, ఒక దేన్ని పాటించిన వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి యూట్యూబ్ లో ఆ శ్లోకాలు చెప్పుకునే ఆ వ్యక్తి బయటకు వచ్చి నేను గురువుని అంటే ఎలా నమ్ముతారు? ఎలా ట్రాప్ లో పడిపోతారు? ఎలా జీవితాన్ని అర్పణ చేసేస్తారు? ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలే కాదు, మగపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో ఎవరు ఎవరిని నమ్మే స్థితి కాదు. ఎవరు ఎవరిని నమ్మకూడదు. మన జాగ్రత్త మనమే తీసుకోవాలి. ఎవడో వచ్చి మన తెలియని వాడు వచ్చి నీకు మంచి చేసేస్తాను అంటే మనం ఎలా నమ్ముతాం? అక్కడే ఫస్ట్ మనం ఆలోచన చెయ్యాలి. సరే, ఇలాంటి ఇన్సిడెంటే. చిన్న పిల్ల ఖమ్మంలో 12 ఏళ్ల పిల్ల. ఆ పిల్లని అన్యాయం చేసేస్తాడండి 55 సంవత్సరాల మహమ్మద్ గౌస్. అన్యాయం చేసేసాడు. అంతకు ముందు కొన్ని రోజుల ముందు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం చేయాలని అనుకున్నప్పుడు ఈ పిల్లకి భయం వేసిందిట. తర్వాత కొన్ని రోజులు గడిచిపోయాయి. వేసవి సెలవులు కదా, అమ్మమ్మ గారి ఇంటికి వచ్చి ఆడుకుందాం అని అనుకుంది. పాపం వాళ్ళ అమ్మ వాళ్ళందరూ అక్కడే ఉన్నారట. ఈ అమ్మాయి ఏమో 3వ ఫ్లోర్ లో ఆడుకోవడానికి వెళ్తే అక్కడ ఉన్నాడు ఈ రాక్షసుడు. ఆ పిల్లపై మళ్ళీ అఘాయిత్యం చెయ్యాలని ప్రయత్నించాట. ఆ విషయం అందరికీ తెలిసిపోతుందేమో అని చెప్పి భయం వేసి ఆ పిల్లనేమో 3వ ఫ్లోర్ నుంచి కింద పడేశాడు. ఎంత అసలు మానవత్వం లేని హృదయమో చూడండి. ఆ పిల్ల అక్కడి నుంచి పడిపోతే చనిపోతుంది అనుకున్నాడు. తన గుట్టు ఎవరికీ తెలియదు అని అనుకున్నాడు. ఆ కింద పడిపోయిన పిల్ల మరి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ బ్రతికింది. వెన్నుపోసంతా విరిగిపోయింది, తలకి దెబ్బలు తగిలేశాయి. ఆ పిల్ల అసలు కదలలేని పరిస్థితిలో ఉంది. రేపు ఆ పిల్ల భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ఈ గౌస్ని అరెస్ట్ చేశారట. అరెస్ట్ చేసిన అన్యాయం జరిగిపోయినా ఈ పిల్లకి న్యాయం జరుగుతుందా? వాడికి మనవలు లేరా? వాడికి కూతుళ్ళు లేరా? వాడికి పిల్లలు లేరా? వాడి ఆస్తి అంతా వీళ్ళకి ఇచ్చేసి వాడిని ఉరి తీసి పాడేయాలి. అసలు ఏం పెడితే మళ్ళీ ఆ పిల్ల జీవితం ఆ పిల్లకి తిరిగి వస్తుంది చెప్పండి. ఇప్పుడు నేను ఇలా అన్నాను అనుకోండి, అదిగో మీరేమో పక్షపాతం చూపిస్తున్నారు అంటారు. ఇది పక్షపాతం కాదండి. ఇదివరకు నేను ఎవరు చేసినా వీడియోస్ చేసాను, మన ఛానల్లో ఉంటాయి చూడండి. ఎవరి గురించైనా నేను మాట్లాడతాను. అక్కడేమో అభిషేక్ మిశ్రా, ఇక్కడేమో ఈ గౌస్. అక్కడ వాడిని తన్ని తెగలేయాలి, వాడిని కూడా బయటికి తీసుకొచ్చి చెప్పులతో కొట్టాలి నడి రోడ్డు మీద. అప్పుడు ఇంకొకటికి బుద్ధి వస్తుంది. వీడిని కూడా అలాగే రోడ్డు మీదకి తీసుకొచ్చి తన్ని తగలేసి ఊరేసేయాలి. అప్పుడు వీడికి బుద్ధి వస్తుంది. ఇలా దౌర్జన్యం చేసేవాడు, దాడి చేసేవాడు ఎవడైనా సరే మనం మాట్లాడితేనే దౌర్జన్యం చేసేవాడికి భయం వేస్తుంది. అమ్మో ప్రజలు మేలుకుంటారు, ప్రజలు మన మీద దాడి చేస్తారు, చట్టం దాకా ఎందుకు అని ముందు భయం వేస్తుంది తప్పు చేసిన వాడికి.